నేను ఈరోజు వంటుమిల్లి కుర్తివేన్ మండలాల్లో గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో చూడటానికి, మంచినీళ్ళు తాగటానికి కూడా లేవని ఇలాగే చాలా గ్రామాలు చెబితే అవి చూడటానికని ఇవాళ తెలుగుదేశం జన సైనికులు అందరూ కలిసి రాగా మరి అనేక గ్రామాల నుంచి వచ్చారు. దగ్గర 200-300 మంది వచ్చారు. వాళ్ళందరితో నేను ఈ గ్రామాలు పర్యటిస్తుంటే మధ్యలో ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వచ్చింది. మరి చాలా నిస్పృహ చెందాను. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో మీరు ఈసారి కాగండి, వచ్చేసారి ఎన్నికల్లో తప్పకుండా మీరు పోటీ చేస్తారు, మీకు అవకాశం కల్పిస్తాను అని ఆయన చెప్పారు. ఆయన మాట మీద ఆ రోజున, ఎందుకంటే 67 నుంచి కూడా మా కుటుంబం ప్రతి ఎన్నికల్లో గెలిచినా ఓడినా పోటీ చేశాం. మేము ఓడినప్పుడు కూడా 40-45 వేలు ఓటు వచ్చింది మాకు. ఆ విధంగా మేము ప్రతిసారి ఎన్నికల్లో ఉన్నాం. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలంగా ఆ రోజు నాగాం ఎన్నికల్లో పోటీ చేయకుండా. మరి ఆయన మాట తప్పుతారని నేను అనుకోను. మరి మొన్న డినై చేశారు. ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే 2 సార్లు టికెట్ ఇవ్వకపోయేసరికి ప్రజల్లో చాలా నిస్పృహ ఆవేశం కలిగి చాలా బాధపడ్డారు. నేను కూడా చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం నేను చెప్పాను నెల రోజుల కింద కలిసినప్పుడు. మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు నాకు. నేను మరి వాళ్ళతో కూడా సంప్రదించి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆవేశంగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ నిర్ణయాలకు కట్టుబడి ఉండవలసిన పరిస్థితి కూడా నాకు ఉంది. అందుకని ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత నేను ఈ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని ఆ విధంగా నడుచుకుంటాను. అయితే ఎందుకంటే నేను ఆ యొక్క ఇద్దరు నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి, మా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి, నా అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి. ఎందుకంటే గెలిచినా ఓడినా నేను చెప్పాను కదా 40,000-45 వేలు ఓటు వస్తుందని. ఆ యొక్క 40,000 మంది నా యొక్క అభిమానులు, కార్యకర్తలు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న 1,65,000 మంది ఓటర్స్ యొక్క మనోభావాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు, ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ప్రతి గ్రామంలో కూడా నేను చేసిన అభివృద్ధి కనులే వాళ్ళకి కనిపిస్తే తప్పితే ఏ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కనపడదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనపడుతుంది. కనుక ఇవాళ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క అభిమానులందరినీ ఓటు అడిగే హక్కు నాకుంది. వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కనుక వాళ్ళ సూచనల ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.